నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గణపతికి రకరకాల రూపాలు మనం చూస్తూ ఉంటాము. అండ్ అలాగే ఇప్పుడు గణపతి పిల్లల రూపంలో కనిపిస్తాడు మనకి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అండ్ పూజ ఎలా చేయాలి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపి నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచిగా జరగాలి. మరి అదే విధానంగా భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. అసలు గణపతి అంటేనే పిల్లల గణపతి. గణపతి అంటేనే పిల్లల గణపతి. పిల్లల గణపతి పిల్లల కోసం పుట్టినటువంటి గణపతి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వినాయక చవితి వస్తుందంటే చూడండి, ఎక్కువ శాతం చిన్నపిల్లలు ఎగబడుతుంటారు. వాళ్ళు ఎప్పుడో ఒక 3 వారాలు 4 వారాలు ఉండక ముందే చందాలు స్టార్ట్ చేస్తారు. మాకు చందాలు కావాలి అని చిన్న పిల్లలు ఆ 10 రూపాయలు ఇచ్చినా, 11 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకొని వెళ్ళి హాయిగా ఇంత చిన్న వినాయకుడిని తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళు పూజ ఆరాధన చేసుకుని ఉంటారు. పిల్లల గణపతి అని ఒక పేరు అంతా ఆయనకు బాగుపోయింది కాబట్టి అది పిల్లల పండుగ. గణపతి అనేది పిల్లల పండుగ. మంచి యూత్ చిన్నపిల్లల నుంచి ఉత్త వయసులో ఉన్నంత వరకు అందరూ కూడాను 9 రోజుల పాటు నవరాత్రులు చేసి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. అయితే ఇక్కడ మనకి పిల్లల గణపతి అని పేరు రావటం కూడా చాలా విశేషమైనటువంటి, అంటే పిళ్ళయార్ అంటారు. తమిళ్లో మలయాళంలో ఏమంటారంటే పిళ్ళయార్ అంటే పిల్లల గణపతి. ఈ పిళ్ళయార్ అంటే పిళ్ళయార్ దొరై అంటే అన్ని అధిపతి అయినటువంటి వాళ్ళకందరూ కూడాను పిళ్ళయార్ అనేది చాలా విశేషమైన గణపతి. సో ఇది తమిళనాడులో చాలా విశేషంగా మనకి చెన్నై సెంట్రల్లో అంగాళ పరమేశ్వరి టెంపుల్ దగ్గర మనకి ఈ పిళ్ళయార్పట్టి టెంపుల్ అని కనపడుతుంది. దాన్ని పిల్లల గణపతి కూడా తెలుగులో అంటుంటారు. ఆ పిళ్ళయార్ గణపతిని అంగాళ పరమేశ్వరి అమ్మ ఆలయంలో చాలా విశేషంగా వెళ్ళి పూజ ఆరాధన చేయటం జరుగుతుంది. అంటే ఎందుకు పిల్లల గణపతి అని పేరు వచ్చిందంటే అక్కడ సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుందట. పిళ్ళయారు దగ్గరికి వెళ్తే ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళకు డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు, మీకు పిల్లలే కారు, మీకు అయితే ఎన్ని ఆపరేషన్ చేసినా ఇది వచ్చిన కాదు அப்படின்ட்டு ఎన్నో సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ కొన్ని వ్రతాలు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ ఒక ప్రకారంగా అక్కడ పిళ్ళయార్ పెట్టి అంటే ఆ అంగాళ పరమేశ్వరి దేవి అమ్మాల టెంపుల్ దగ్గర ప్రముఖంగా ఆ 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు ఈ కొన్ని వస్తువులు తినాలి, కొన్ని వస్తువులు తినకూడదు అనేసి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోని ఇవన్నీ కూడా ప్రముఖంగా అవుతుంటాయి. సో ఈ ఒక ప్రముఖంగా జరిగే సమయంలోనే ఆ ఒక పిళ్ళయార్పట్టిలో ఆ స్వామివారికి అక్కడ వచ్చేసి బెల్లం నైవేద్యం పెడతారు. అక్కడ వచ్చేసి బెల్లము, నువ్వులు ఎక్కువ శాతం నైవేద్యం పెడతారు. నువ్వులు అంటే ఏ నువ్వులు? నల్ల నువ్వులు. అంటే అదేంటండి ఎప్పుడు కూడా గణపతికి తెల్ల నువ్వులే కదా పెట్టేదంటే ఇక్కడ పిళ్ళయార్పట్టికి వచ్చేసి నల్ల నువ్వులే, అది కూడా ఫ్రై చేసిన వంటి నువ్వులే పెడతారు. మనం ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకొని తీసుకొచ్చి పెట్టాలి. దానికి బెల్లం తెలిపి పెట్టాలి. అక్కడ వచ్చేవంటి భక్తులకు కూడా నల్ల నువ్వులు బెల్లమే అక్కడ ప్రసాదంగా ఇస్తారు. అది ఎంత అమృతంగా ఉంటుందంటే మీరు 1,00,000 రూపాయలు బయట ఇచ్చేదని కొనుక్కొని తిన్నామన్నా కూడా అంత అమృతం ఉండదు. చక్కగా అంత ముద్ద అంత ఇది ఇచ్చినా అంత ప్రాముఖ్యతగా ఉంటుంది. అక్కడ 11 ప్రశ్న చేస్తే తర్వాత నెయ్యి దీపందా పెట్టాల. అక్కడ నువ్వుల నూనె ఏ నూనె ఆ నూనెతో పెట్టకూడదు. అక్కడ ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆ ఆవు నెయ్యి తీసుకొచ్చేసి ఎవరికైతే కూడా భార్యాభర్తలు ఉంటారు కదమ్మా, ఆ భార్యాభర్తలకి ఏం చేయాలంటే కొంగుకు ముడి వేసుకోవాలి. కొంగుకు ముడి వేసుకొని ఎప్పుడైతే కూడాను అగ్ని ప్రదర్శన చేసి మన ప్రదక్షిణ చేస్తామో గుర్తుంటుంది కదమ్మా వాళ్ళకి. సో అదే విధంగా అక్కడ స్వామివారి ఆలయంలో కూడా చిటికిన వేలు పట్టుకొని భార్యాభర్తలు ఆ 11 ప్రదక్షిణ చేయాలి కొంగుకు ముడి వేసుకొని. వేసిన తర్వాత అక్కడ ఉన్నవంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే నువ్వు ఒడుగు పట్టమని చెప్పేసి ఆ ఒక నల్ల నువ్వుల్ని ఆ ఒక బెల్లాన్ని ఆ ఒడుగులో వేస్తాడు. ఆ ఒడుగు నింపుకొని ఒడుగు కట్టుకోవాలి. ఆ ఒడుగు కట్టుకొని ఏం చేయాలంటే ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత చివరిగా భార్యాభర్తలు ఇంటికి వెళ్ళి స్వీకరించిన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత కూడా అక్కడ పిల్లలు కావాలంటే ఆ ఒక నియమం పాటించాలి. అట్లా చేస్తేనే కొన్ని, ఎందుకంటే ఈ ఆలయాలు మనకు ఇప్పుడు కాదు, మన త్రేత ద్వాపర సతయుగాల నుంచి కూడా ఉన్నవంటి ఆలయాలే. ఈ మధ్యకాలంలో వచ్చినవంటి ఆలయాలు కావు. ఈ యొక్క 2000, 3000, 4500 సంవత్సరాల నుంచి కూడా ఉన్నవంటి ఆలయాలు. ఈ ఆలయాలు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యతగా ఇవ్వటం.
పిల్లల గణపతి. అక్కడికి వెళ్తే కంపల్సరీగా పిల్లలు పుడతారు. దానికి తిరిగే ఉండదు. ఎటువంటి గర్భసంచిలో దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ గర్భసంచి దోషాలు కూడా తొలగిపోయి చక్కగా బ్రహ్మాండమైనటువంటి సంతాన ప్రాప్తి. ఎందుకంటే కోట్ల ఆస్తి ఉన్న పిల్లలు కానీ లేని వాళ్ళు ఉన్నారు. కోట్ల ఆస్తి ఉన్న పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఎంత ఆస్తి ఉందని ఏమని, మీకు ఎంతమంది పిల్లలు అండి అని అడుగుతారు. ఆ పిల్లలు మనం జవాబు చెప్పలేము. కాబట్టి ఆ ఒక విశేషమైనటువంటి ఫలితం కోసం, ఆ విశేషమైనటువంటి ఆశ కోసం చూసుకోవాలంటే ఈ యొక్క పిళ్ళయార్పట్టి గణపతి దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఇది. అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక పెద్దగా మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు ఏం చేస్తారంటే పిళ్ళయార్పట్టి ప్రదక్షిణ చేసిన అనంతరము చక్కగా ఆ మర్రి చెట్టుకి తొట్లు ఉంటాయి కదమ్మా, తొట్లు కట్టి అక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు. ఆ చిన్న చిన్న బొమ్మలు ఆ తొట్లో వేసి ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణ చేస్తారు. అట్లా కట్టుకోవాలి. భార్యాభర్తలు వెళ్ళి కట్టాలి. కట్టిన తర్వాత ఆ చెట్టు కింద ఉన్నవంటి ఇంకొక పులియారు ఉంటారు, ప్రతిష్ఠ చేసినటువంటి గణపతి ఉంటారు. ఆ గణపతి దగ్గర ఒక 11 కొబ్బరికాయలు కొట్టి అక్కడ ఏం చేయాలంటే స్వామివారికి చక్కగా నువ్వులు ఉండ్రాలు, శనగలు, ఇంకేమైనా నైవేద్యాలు ఉన్నా స్వామివారికి పెట్టవచ్చు. లేదా పాయసం పెట్టుకోవచ్చు. ఇంట్లో నుంచి ఏదైనా తీసుకొచ్చిన చిత్రాన్నము, పులిహారము, దద్దోజనం, ఇంకెటువంటి పదార్థాలు ఉంటాయి కదమ్మా, ఆ పదార్థాలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ నైవేద్యం చేసి ఆనందిస్తే ఆ విశేషమైన వంట ఫలితం లభిస్తుంటుంది. ఇది పిళ్ళయార్పట్టి గణపతి అనేది చాలా ప్రాముఖ్యత. నమస్కారం గురుగారు.